హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ వారంలో నా గార్డెన్లో చేసిన పనులు చూపిస్తున్నాను. ఈసారి ఎండలు అయితే త్వరగానే అయిపోయాయి కదా, వర్షాలు తొందరగా వచ్చేసాయి. హైదరాబాద్లో అయితే బాగా పడుతున్నాయి. మరి మీ ఊర్లో పడుతున్నాయో కామెంట్ చేయండి. ఈ వర్షం పడినప్పుడైతే నేను ఈ మొక్కల్ని వర్షం నీళ్ళు పడేలాగా ఇలాగా వాషింగ్ మిషన్ మీద పెట్టాను. వర్షం నీళ్ళు పడితే మొక్కలు బాగుంటాయి కదా. ఇలా మందారం కొమ్మలు, ఇంకా కరివేపాకు మొక్క, కనకాంబరం మొక్క, అలాగే అల్లం నాటిన కుండీ కూడా ఇలాగా చిన్న చిన్న కుండీలన్నీ ఇలా వాషింగ్ మిషన్ పెట్టాను. ఇది మామిడి మొక్క, ఇది మాత్రం కిందే ఉంచాను, ఇంకా పైన అన్నిటికీ ప్లేస్ సరిపోలేదు. ఇది సింక్ దగ్గర ఉన్న కరివేపాకు మొక్క, ఆ సింక్ వాడుకోవట్లేదు అందుకని అక్కడ పెట్టాను. ఈ పాలకూర చూడండి ఎలా వంగిపోయిందో, గాలి అయితే బాగా వస్తుంది, ఇంకా వర్షపు చినుకులకి అలాగా వంగిపోయింది. ఇది ఇంకొక కుండి, టమాటో మొక్కలు, అలాగే ఏలక్కాయ మొక్కలు, ఇది డ్రాగన్ ప్లాంట్, ఇంకా పక్కన మరవం కుండి. ఇంత బాగుంది కదా. ఇదైతే బ్రహ్మకమలం మొక్క, దీంట్లోనే చింత మొక్క ఉంది, ఇంకా 2 చిన్న కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి. ఇది ఇంకా మరవ మొక్క. ఈ 3 కుండీలు బాల్కనీలో ఉన్న గోడ మీద ఉన్నవి. ఎలాగో దీని మీద అయితే వర్షం పడుతూ ఉన్నాయి. ఇంకా కింద పడకుండా ఉన్నవన్నీ వాషింగ్ మిషన్ మీద పెట్టాను. ఇది జామ మొక్కలు రీప్లాంట్ చేశాను చెప్పాను కదా, వీటిలో 2 మొక్కలు అయితే బాగున్నాయి, ఇంకా 3 మొక్కలు వాడిపోయినాయి. మరి అవి మళ్ళీ బాగా అవుతాయి లేదో చూడాలి. ఇంకా ఈ తులసి మొక్క కాస్త వాడిపోయినట్లయింది, రోజు నీళ్లు పోస్తున్నా, అయినా ఎండలకు ఏమో మరి ఇలా వాడిపోయినట్లు అయిపోయింది. ఈ వర్షాల వల్ల మళ్ళీ బాగా అయిపోయింది. ఒక 2 రోజుల తర్వాత ఈ పాలకూరని కట్ చేశాను. ఇంత బాగా పెరిగింది కదా, ఇంత తాజాగా ఉందో ఆకుకూర. చేతితోనే తుంచేశాను, చాలా లేతగా ఉన్నాయి కదా, బాగా విరిగిపోయి వచ్చేసాయి అన్నమాట ఆకులన్నీ. ఇవాళ ఇలాగ పప్పు చేశాను, ఇంకా అందులోకి పాలకూర పెట్టి చేశాను. ఆకుకూర మొత్తం ఈ ప్లేట్లోకి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ పెద్దగా ఉన్న కాడలన్నీ తుంచేసాను, ఇంకా చిన్న చిన్నవి చాలా చిన్నగా ఉన్నాయి మాత్రం వదిలేసాను. ఇదే కుండీలో క్యారెట్ మొక్కలు కూడా ఉన్నాయి. క్యారెట్లు ఎప్పుడు రెడీ అవుతాయో చూడాలి. తర్వాత అయితే ఇవి చిన్నవి టేబుల్ రోజ్ అంటారు, లేదంటే పోట్లాక్ అంటారు, ఇంకా వీటిని ఏ పేరుతో పిలుస్తారో తెలియదు. మీకు ఏమైనా వేరే పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చిన్న ఐస్ క్రీమ్ డబ్బాలోకి అయితే పెట్టుకుంటున్నా. ఈ మొక్కలు అయితే చాలా ఇష్టం, కానీ వీటి వల్ల యూజ్ ఉండదు, చూడడానికి మాత్రం అందంగా ఉంటాయి కదా, అందుకని పెట్టుకోవాలి. ఇంకా సరే, ఈరోజు ఒక 2-3 రకాలు అయితే నాకు దొరికాయి కొమ్మలు, అందుకని ఈ ఐస్ క్రీమ్ డబ్బాని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ కొమ్మలు పెట్టుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ 2 దానిలోకి అయితే పూలు కనిపిస్తున్నాయి కదా, ఒకటైతే రెడ్ కలర్, ఒకటి వైట్ కలరు, ఇంకా ఒకటి ఎల్లో కలర్ అనుకుంటున్నా. ఇంకా 2 కలర్స్ అయితే కరెక్ట్గా ఐడియా లేదు ఏ కలర్స్. మొగ్గలు వచ్చి పూలు వచ్చిన తర్వాత చూపిస్తాను ఏ కలర్స్. అన్ని మల్టీ కలర్ అన్నీ తెచ్చి ఒకటే డబ్బాలో అయితే పెడుతున్నా. మొత్తం పూలు వచ్చిన తర్వాత చూడడానికి చాలా బాగుంటాయి కదా ఇవి, అందుకోసమని పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇది, ఒక్క మొక్క పెట్టామంటే మొత్తం పాకిపోతుంది. చూద్దాము ఎంత బాగా పెరుగుతుందో, ఎన్ని పూలు వస్తాయో. పూలు వచ్చిన తర్వాత ఏమేం కలర్స్ వచ్చాయో అన్నీ ఒకసారి వీడియో చూపిస్తాను. ఈ రెడ్ కలర్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంత కంప్లీట్గా అసలు థిక్ రెడ్ కలర్ ఉంది ఇది. మొన్న ఒక స్టోర్ దగ్గరికి వెళ్తే అక్కడ బయట కుండీల్లో ఉంటే తెచ్చాను అనమాట ఈ కొమ్మని. ఇంకా 2-3 కొమ్మలు మొత్తం అన్నీ అక్కడే తెచ్చాను. ఒక కొమ్మ నా దగ్గర ఆల్రెడీ ఉండింది. అన్నీ కలిపి ఈ డబ్బాలో అయితే పెడుతున్నాను. అడుగు భాగంలో గ్రౌండ్ నట్ షెల్స్ ఉన్నాయి, అవి వేసాను. ఇంకా పైన మట్టి చల్లి ఈ కొమ్మలు పెట్టేసుకొని మళ్ళీ కాస్త మట్టి చల్లేసాను. అన్నీ కాస్త గ్యాప్ ఇచ్చి కొంచెం దూరంగా పెట్టుకున్నాను. పూలు వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటాయో. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏమైనా తప్పులు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ మరో గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.